నమస్కారం, ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. ఇవాళ అసెంబ్లీ ఉభయ సభల ప్రత్యేక సమావేశం. కులగణన సర్వే, ఎస్సీ వర్గీకరణ నివేదికలపై చర్చ. నాలుగు కేటగిరీలుగా ఎస్సీ ఉపకులాల విభజన. ఏకసభ్య కమిషన్ సిఫార్సులపై సర్కార్ సమాలోచన. (2008) డిఎస్సీ నియామకాలు పూర్తి చేయాలని హైకోర్టు ఆదేశం. ఎన్నికల నియమావళితో ముడిపెట్టొద్దని స్పష్టీకరణ. ఈ నెల 12న అమెరికా వెళ్లనున్న ప్రధాని మోదీ. టారిఫ్ వార్ నడుమ ట్రంప్తో భేటీపై ఆసక్తికర చర్చ. తిరుమలలో అంగరంగ వైభవంగా రథసప్తమి వేడుకలు. సూర్యప్రభ వాహనంపై దర్శనమిచ్చిన తిరుమలేశుడు. ఏళ్ల తరబడి నియామకాలకు డిఎస్సీ 2008 అభ్యర్థులు ఎదురుచూస్తున్నారని, ఇప్పుడు మళ్లీ ఎన్నికల ప్రవర్తనా నియమావళి అంటూ వాయిదా వేస్తారా అంటూ ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది. నియామకాలు చేపట్టకుండా ఎన్నాళ్ళిలా వాయిదా వేస్తూ వస్తారందే. ఇది వరకు వచ్చిన ఉత్తర్వులను అమలు చేయాల్సిందేనని, పాత నోటిఫికేషన్కు ఎన్నికల ప్రవర్తనా నియమావళితో ముడిపెట్టరాదని హైకోర్టు తేల్చి చెప్పింది. దీనిపై గడువు పొడిగించే ప్రసక్తే లేదని, ఇందులో ఎలాంటి కారణాలు చెప్పొద్దందే. ఇప్పటికే నిరుద్యోగులు ఏళ్ల తరబడి ఎదురు చూస్తూ ఉన్నారని, ఇంకా వాయిదా చేయడం సరికాదని హైకోర్టు పేర్కొంది. డిఎస్సీ 2008 అభ్యర్థుల పిటిషన్పై హైకోర్టు మరోసారి విచారణ చేపట్టింది. 2008 డిఎస్సీకి సంబంధించి 1382 పోస్టుల భర్తీకి సిద్ధంగా ఉన్నామని, అయితే ఎమ్మెల్సీ ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లోకొచ్చిందని, అది పూర్తయ్యేదాకా గడువివ్వాలంటూ ప్రభుత్వం హైకోర్టులో మధ్యంతర పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై జస్టిస్ అభినంద్ కుమార్ షావిలి, జస్టిస్ ఈడ తిరుమలాదేవితో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. 2008 డిఎస్సీలో భర్తీ కాని ఎస్జీటీ పోస్టుల్ని ఏపీలో వలె అర్హత సాధించిన బీఈడీ అభ్యర్థుల్ని కాంట్రాక్టు పద్ధతిలో నియామకం చేపట్టాలన్న హైకోర్టు 2024 ఉత్తర్వుల మేరకు ప్రభుత్వం కేబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేసిందని అడ్వకేట్ జనరల్ ఏ సుదర్శన్ రెడ్డి కోర్టుకు తెలిపారు. సబ్ కమిటీ సిఫార్సుల మేరకు ప్రభుత్వం నియామకాలు చేపట్టడానికి సిద్ధంగా ఉందన్నారు. 2008 డిఎస్సీలో అర్హత పొందిన అభ్యర్థులు 2367 మందికి గాను 1382 మంది కాంట్రాక్టు నియామకాలకు ఆసక్తి చూపారని, ఈ పోస్టుల భర్తీ ప్రక్రియను పూర్తి చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. అయితే గ్రాడ్యుయేట్ టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్ను జనవరి 23న విడుదల చేసిందన్నారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లోకొచ్చిందని, గడువు ముగిసిన వెంటనే నియామక ప్రక్రియను కొనసాగిస్తామన్నారు. అయితే దీనికి ధర్మాసనం నిరాకరిస్తూ 2008 నుంచి నియామకాల కోసం ఎదురు చూస్తున్నారని, తమ ఉత్తర్వుల ప్రకారం నియామకాలు చేపట్టాల్సిందేనని హైకోర్టు ఏజీని ఆదేశించింది. నియామకాలు చేపట్టకపోతే తదుపరి విచారణకు ఉన్నతాధికారులు హాజరు కావాల్సి ఉంటుందంటూ హైకోర్టు స్పష్టం చేసింది. ఎస్జీటీ పోస్టుల భర్తీకి 2008 డిఎస్సీ నోటిఫికేషన్ జారీ అయ్యింది. తర్వాత డీఎడ్ అభ్యర్థులకు 30% రిజర్వేషన్ కల్పించగా, ఓవైపు బీఎడ్ అభ్యర్థులు, మరోవైపు డీఎడ్ అభ్యర్థులు అప్పిళ్లపై అప్పిళ్లు వేసుకుంటూ ట్రైబ్యునల్ నుంచి సుప్రీంకోర్టు దాకా 15 ఏళ్లుగా పోరాటం చేస్తూ వస్తున్నారు. అనంతరం జరిగిన పరిణామాల్లో ఎస్జీటీ పోస్టులు డీఎడ్ అభ్యర్థులతో భర్తీ అయ్యాయి. అయినప్పటికీ చాలా పోస్టులు మిగిలిపోయాయి. మిగిలిన పోస్టుల్లో అయినా 2008లో అర్హత సాధించిన బీఎడ్ అభ్యర్థుల్ని నియమించారని అభ్యర్థులు కోరుతూ వచ్చారు. ఈ కేసు విచారణ సందర్భంగా 2008లో మెరిట్ సాధించిన 2193 మందికి కాంట్రాక్టు ప్రాతిపదికన నియామకాలు చేపట్టినట్లు ఏపీ ప్రభుత్వం గతేడాది తెలంగాణ హైకోర్టుకు నివేదించింది. 60 ఏళ్ల వరకు కాంట్రాక్టు నియామకాల్లో కొనసాగేలా ఉత్తర్వులు జారీ చేశామన్నారు. దీంతో ఇదే ప్రాతిపదికన తెలంగాణలోనూ నియామకాలు చేపట్టాలని 2024 ఫిబ్రవరిలో హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. దీనిపై ప్రభుత్వం ఉపసంఘం ఏర్పాటు చేసి సలహాలు, సూచనలు తెప్పించి నియామకాలు చేపట్టాలని నిర్ణయించింది. 2008 డిఎస్సీల్లో అర్హత సాధించి పోస్టు పొందని 2367 మందికి గాను 1382 మంది కాంట్రాక్టు పద్ధతిలో సిద్ధంగా ఉన్నారని, నియామకానికి తగిన ఆదేశాలు జారీ చేయాలని విద్యాశాఖ డైరెక్టర్ ప్రభుత్వానికి లేఖ రాశారు.
ఈ నేపథ్యంలో ఎన్నికల నియమావళి రావడంతో అది ముగిసేదాకా గడువు కావాలని ప్రభుత్వం హైకోర్టును ఆశ్రయించింది. 2008 డీఎస్సీ అభ్యర్థుల పిటిషన్లపై హైకోర్టు జారీ చేసిన ఉత్తర్వులపై ఏం చర్యలు తీసుకున్నారో చెప్పాలంటూ విచారణను ఈ నెల 10కి వాయిదా వేసింది. సామాజిక ఆర్థిక సర్వే ఎస్సీ వర్గీకరణపై అసెంబ్లీ కమిటీ హాలులో మంత్రివర్గం సమావేశం జరగనుంది. కులగణన సర్వే, ఎస్సీ కమిషన్ నివేదికలపై చర్చించనుంది. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి తిరుపాల్ రెడ్డి ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. అనుదీప్, ఈవేళ ఉదయం 10 గంటలకు అసెంబ్లీ కమిటీ హాల్లో మంత్రివర్గము సమావేశం కానుంది. ఈ మంత్రివర్గ సమావేశంలో ప్రధానమైన కీలకమైన అంశాలు 2 అంశాలను చర్చించున్నారు. ఒకటి, ఇటీవల రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగిన కుల గణన సంబంధించి ఒకటి, రెండోది ఎస్సీ వర్గీకరణకు సంబంధించి. ఈ 2 అంశాలకు సంబంధించి మంత్రివర్గంలో చర్చించిన తర్వాత మంత్రివర్గం ఆమోదం తెలుపుతుంది. ప్రధానంగా మనం కూడా తీసుకున్నట్లయితే కూడా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత సుప్రీంకోర్టు ఎస్సీ వర్గీకరణకు సంబంధించి తీర్పు ఇచ్చింది. దానికి సంబంధించి తెలంగాణ రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణకు సంబంధించి ఎస్సీ ఉప కులాలు ఏమేమి ఉన్నాయి, ఏబిసిడీలుగా ఏ విధంగా వర్గీకరించాలి, వాటికి సంబంధించిన ఏ కులాల వాళ్ళు ఎవరు ఉన్నారు, దానికి సంబంధించి ఏకసభ్య కమిషన్ ఒకటి వేసి దానికి సంబంధించి మొత్తం కూడా అధ్యయనం చేయించింది. ఈ అధ్యయన కమిటీ, ఏకసభ్య కమిటీ ఏదైతే ఉందో ఆ కమిటీ నిన్ననే మంత్రివర్గ సబ్ కమిటీకి నివేదిక ఇచ్చింది. ఈ నివేదిక ఆధారంగా ఇచ్చిన నివేదికను మొత్తం కూడా ఇప్పుడు మంత్రిమండలి సమావేశంలో మొత్తం కూడా సమీక్షించనున్నారు. ఆ ఎస్సీ వర్గీకరణకు సంబంధించి పూర్తిగా వాళ్ళు ఎంతమంది ఉన్నారు, ఆ ఉప కులాలకు సంబంధించి ఏబిసిడి వర్గీకరణ ఏ విధంగా చేయాలి, వాళ్ళు ఏ విధంగా చేసే అన్ని వర్గాలకు ఏ విధంగా న్యాయం జరుగుతుంది తదితర అంశాలపైన మంత్రివర్గము సుదీర్ఘంగా చర్చించనున్నది. అదేవిధంగా కులగణన గత అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా రాహుల్ గాంధీ ప్రచార కార్యక్రమంలో ఈ హామీ ఇచ్చారు. మేము అధికారంలోకి వచ్చిన వెంటనే దేశవ్యాప్తంగా కులగణనకు సంబంధించి చేస్తామని చెప్పారు. అందులో భాగంగానే తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఈ కులగణనకు సంబంధించి చర్యలు చేపట్టింది. ఇప్పటికే దాదాపు 1,00,000 మంది ఉద్యోగులు, ఇతర యంత్రాంగం అంతా కలిసికట్టుగా రాష్ట్ర వ్యాప్తంగా ఈ కులగణన పూర్తి చేసింది. ఈ కులగణనలో మొత్తం కూడా 2 రోజుల కిందటే కులగణనకు సంబంధించి పూర్తి వివరాలు ఈ మంత్రివర్గ సబ్ కమిటీకి నివేదించడం జరిగింది. ఇప్పటికే ఆ వివరాలు కూడా పూర్తిగా మీడియా పరంగా కూడా మొత్తం కూడా వెల్లడయ్యాయి. ఏ కులాలకు ఎంతమంది ఉన్నారు, ఏం కథ అనేది మొత్తం కూడా డీటెయిల్స్ వెల్లడయ్యాయి. అయితే దానికి సంబంధించి ఈ బీసీ కులాలు ఎక్కువ ఉన్నారు. ఆ బీసీకి ఎక్కువ రిజర్వేషన్లు కల్పించాలన్నది ప్రధాన లక్ష్యంగా ఈ కుల గణన జరిగిందని చెప్పవచ్చు. ఇప్పుడు ఏదైతే మనకు దాదాపు 97% ఈ కులగణన జరిగిందో దానికి సంబంధించిన నివేదిక అంశాలన్నింటినీ కూడా ఇప్పుడు 10 గంటలకు అసెంబ్లీ కమిటీ హాల్లో జరగనున్న ఈ మంత్రివర్గ సమావేశంలో పెట్టనున్నారు. ఈ అంశాలన్నింటినీ కూడా చర్చించిన తర్వాత కులాల వారీగా, సామాజిక వర్గాల వారీగా ఎవరు ఎంత శాతం ఉన్నారు, వారి జనాభాకు తగ్గట్టుగా రిజర్వేషన్లు ఏ విధంగా కొనసాగించాలన్నది ప్రధాన లక్ష్యము. అదేవిధంగా జనాభా ప్రాతిపదికన నిధులు కేటాయింపు కానీ, అభివృద్ధి పథకాలు కానీ, సంక్షేమ పథకాలు కానీ వెంటనే కూడా అమలు చేయాలా, ఉద్యోగ ఉపాధి అవకాశాలలో కూడా దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో అమలు చేయాలన్నది ఆలోచన. ఇప్పటికే తెలంగాణలో పూర్తయింది కాబట్టి అట్లా కాంగ్రెస్ అధికారంలో ఉన్న కర్ణాటకలో కూడా ఈ కులగణన అనేది అక్కడ కూడా మొదలు పెట్టాలని చెప్పి నిర్ణయించారు. అయితే ఈ నేపథ్యంలో ఇక్కడ తెలంగాణలో దేశంలో ఎక్కడ జరగని విధంగా చారిత్రాత్మకంగా చెప్పవచ్చును. ఇక్కడ కులగణన పూర్తి స్థాయిలో సమగ్రంగా చేసి వివరాలన్నీ వెల్లడించారు. దీనికి సంబంధించి ఈవేళ ఈ కులగణన నివేదిక అంతా పరిశీలించిన తర్వాత రాబోయే స్థానిక సంస్థ ఎన్నికల్లో 42% బీసీలకు ఇవ్వాలన్నది ఒక లక్ష్యంగా పెట్టుకున్నారు. ఒక హామీ ఇది కూడా అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీ. స్థానిక సంస్థ ఎన్నికల్లో 42% రిజర్వేషన్లు బీసీలు కల్పిస్తామని చెప్పడం జరిగింది. ఆ మేరకు ఈవేళ ఈ కులగణన సంబంధించిన నివేదికను పూర్తి స్థాయిలో చర్చించిన తర్వాత ఏ విధంగా ముందుకెళ్ళాలి, ఈ
కులాల వారీగా ఉన్న సామాజిక వర్గాల వారీగా ఉన్న గణాంకాలను ఆధారం చేసుకుని ఏ విధంగా ముందుకు వెళ్తే న్యాయపరంగా చిక్కులు రాకుండా దీన్ని సమర్థవంతంగా అమలు చేసేదానికి అవకాశం ఉంటుంది. రాష్ట్రంలో ఉన్న స్థితిగతులు ఏంది, ఇప్పుడు 42% స్థానిక సంస్థల్లో బీసీలకు అమలు చేయడం వల్ల జరిగే ప్రయోజనాలు ఏంటి, తదితర అన్ని అంశాలపైన పూర్తి స్థాయిలో ఈ మంత్రివర్గంలో మొత్తం కూడా చర్చిస్తారు. ఈ చర్చించిన తర్వాత 42% బీసీలకు రిజర్వేషన్ అమలు చేసే వ్యవహారం పైన తీర్మానం కూడా చేయనున్నారు. వీటన్నిటికి సంబంధించి ఈ ఉదయం 11 గంటలకు జరగనున్న ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలలో అటు ఎస్సీ వర్గీకరణ కావచ్చు, ఇటు కులగణనకు సంబంధించి 2 నివేదికలు కూడా అట్లా ఉభయ సభల్లో అట్లా అసెంబ్లీలోను అట్లా శాసనమండలిలోను 2 చోట్ల కూడా ఈ 2 నివేదికలు పెట్టి దాని మీద పూర్తి స్థాయిలో చర్చించనున్నారు. ప్రతిపక్షాలు కానీ ప్రతిపక్షాల నుంచి కూడా వచ్చే సలహాలు సూచనలు కూడా స్వీకరించిన తర్వాత అన్నింటినీ క్రోడీకరించి ఏ విధంగా ముందుకు వెళ్లాలన్న దాని మీద సమావేశంలో నిర్ణయం తీసుకొని ముందుకు వెళ్లాలని ప్రభుత్వం ఆలోచిస్తుంది. ఆ మేరకే ఈవేళ ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఈ శాసనసభ కావచ్చు, శాసన మండలి కావచ్చు, ఈ రెండింటిలో కూడా ఈ 2 అంశాలను ప్రధానంగా చర్చించనున్నారు. శాసనసభలో ఈ ఎస్సీ వర్గీకరణ అదేవిధంగా కుల గణనకు సంబంధించి 2 అంశాలకు సంబంధించి కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శాసనసభలో వాటిని ప్రకటన చేయనున్నారు. అదేవిధంగా శాసన మండలిలో ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క ఈ ఎస్సీ వర్గీకరణ అదేవిధంగా కులగణనకు సంబంధించి 2 అంశాలకు సంబంధించి కూడా ఆయన అక్కడ ప్రకటన చేయనున్నారు. ఈ 2 అంశాలకు సంబంధించి ఇటు శాసనసభలోను అటు శాసన మండలిలోను రెండింటిలో కూడా సమగ్రంగా చర్చించిన తర్వాత ఆమోద ముద్ర వేసి దానికి సంబంధించి ఏ విధంగా ముందుకు పోవాలో ప్రభుత్వం చర్యలు తీసుకున్నది. ఓవర్ టు స్టూడియో. హైదరాబాద్లోని మినిస్టర్ క్వార్టర్స్లో రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి ఇంటి వద్ద ఉద్యోగాలు ఇవ్వడం లేదని కొంతమంది వీఆర్ఏల కుటుంబ సభ్యులు ఆందోళన చేపట్టారు. మరింత సమాచారం మా ప్రతినిధి శివరామకృష్ణ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. ఇక్కడ మినిస్టర్ క్వార్టర్స్ వద్ద భారీగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఉద్రిక్త పరిస్థితుల దృష్ట్యా భారీగా పోలీసుల బందోబస్తు అయితే ఉదయం నుంచి కొనసాగుతుంది. ఇక్కడ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మిగిలిపోయినటువంటి ఎవరైతే 3797 మంది మిగిలిన వీఆర్ఏలు ఉన్నారో వాళ్ళందరికీ జీవో నెంబర్ 81, 85 ప్రకారం రాష్ట్రంలో మిగిలిన 3797 మంది ఎవరైతే ఉన్నారో 2023లో ఈ జీవో ఇచ్చారు. వీళ్ళందరికీ కూడా వారసత్వ వీఆర్ఏ ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పి వీళ్ళు డిమాండ్ చేస్తూ ఈరోజు మినిస్టర్ క్వార్టర్స్కి అయితే ధర్నా చేసేందుకు భారీగా తరలి వచ్చారు. ఇక్కడ చూడొచ్చు మనము ఉదయం నుంచే ఇక్కడ కొంతమంది ధర్నా చేసినప్పటికీ ఉదయం కొంతమంది వచ్చినటువంటి వారిని పోలీసులు అయితే అరెస్ట్ చేశారు. తర్వాత ఈరోజు ఇక్కడ చూసినట్టయితే కనుక దాదాపుగా 3797 మంది వీఆర్ఓలకు రాష్ట్రంలో మిగిలిపోయారు వారసత్వ ఉద్యోగాలు ఇచ్చిన తర్వాత. సో వాళ్ళకు కూడా ఇప్పుడు ఇక్కడ ఉద్యోగాలు కల్పన చేయాలని చెప్పి మినిస్టర్ పొంగులేటి వద్దకు వచ్చి వీళ్ళు వినతిపత్రం ఇచ్చేందుకు ప్రయత్నం చేశారు. సో ఇందులో భాగంగానే ఇక్కడికి వచ్చి భారీగా చేరుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు ప్రస్తుతం మనతో పాటు వీళ్ళు కొంతమంది ఉన్నారు, వీళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. బ్రదర్, ఏంటి మీ సమస్య ఏంటి, ఎందుకు వచ్చారు? మా సమస్య ఏంటంటే గత ప్రభుత్వం టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు 20,555 మంది తెలంగాణ రాష్ట్రంలో వీఆర్ఏలు ఉండేవారు. అందులో 16,758 మందికి జీవో నెంబర్ 81, 85 ప్రకారం వాళ్ళని రెగ్యులరైజ్ చేసి వివిధ శాఖలకు వాళ్ళని సర్దుబాటు చేసిరు. అదే జీవోలో ఉన్నటువంటి 3797 మంది వీఆర్ఏలకు వారసులకు ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పి ఆ జీవోలో పొందుపరచడం జరిగింది. ఆ జీవోలో ఎవరెవరికి ఎటువంటి ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు అంటే డిగ్రీ చదివిన వాళ్ళు ఉంటారు, వీఆర్ఏ చేసే వాళ్ళలో డిగ్రీ చదివిన వాళ్ళు ఉంటారు, లేదంటే ఇంటర్మీడియట్ వాళ్ళు ఉంటారు, 10th వాళ్ళు ఉంటారు, వారసత్వంగా వచ్చేటువంటి ఉద్యోగాలు కాబట్టి ఇవి. సో వాటిలో ఎవరెవరికి ఏ కేటగిరీలో ఇస్తామని చెప్పారు? డిగ్రీ చదివిన వారికి జూనియర్ అసిస్టెంట్ క్యాడరు, ఇంటర్ చదివిన వారికి రికార్డ్ అసిస్టెంట్ క్యాడరు, 10th కింది వారికి ఆఫీస్ సబార్డినేటర్ క్యాడర్ ఇస్తామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. ఈ ప్రభుత్వం ప్రజాప్రభుత్వం, మేము వస్తే మీకు న్యాయం చేస్తామని చెప్పి గతంలో మేము 80 రోజుల సమ్మె చేసినాం. ఆ సమ్మెకు మన ముఖ్యమంత్రి గారు, ఇప్పుడున్న గౌరవ ముఖ్యమంత్రి గారు మా సభకి వచ్చి మాకు హామీ ఇవ్వడం జరిగింది. మీకు మా ప్రభుత్వం వస్తే న్యాయం చేస్తామని చెప్పి అప్పుడున్న కేసీఆర్కు లెటర్ కూడా రాశారు. ఈరోజు మీరే ముఖ్యమంత్రిగా ఉన్నారు, మరి మా సమస్యను ఎందుకు పరిష్కారం చేయట్లేదు? 2 సంవత్సరాలు అయింది జీవో వచ్చి, ఇప్పటికే చాలా మంది చనిపోయారు, ప్రాణాలు కోల్పోయారు, ఆర్థికంగా నష్టపోయారు. మాకొచ్చే 10,000 జీతంతో
మా కుటుంబాలు ఎట్లా గడుస్తాయి? మేమందరం పేద బడుగు బలహీన వర్గాలకు చెందిన వాళ్ళం. ఇప్పటికైనా ఈ ప్రజాప్రభుత్వం కళ్ళు తెరిచి మాకు న్యాయం చేస్తారని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. మీరు ఎంతమంది వచ్చారు? ఉదయం నుంచి కూడా ఇక్కడ ధర్నా చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎంతమంది వచ్చారు? మీకు మినిస్టర్ నుంచి కానీ పోలీసులు కానీ ఏమైనా హామీ ఇచ్చారా ధర్నా విరమించమని చెప్పి ఏమైనా చెప్పారా? మాకు మేము తెలంగాణ రాష్ట్రం మొత్తం నుంచి 8,000 మంది మీ ఇక్కడికి రావడం జరిగింది. మాకు ఇప్పటి వరకు ప్రభుత్వం ఎలాంటి హామీ కూడా ఇవ్వనందుకే మేము ఈరోజు రోడ్డు ఎక్కాల్సి వచ్చింది. సో ఇప్పుడు మీ డిమాండ్ ఏంటి? మీ డిమాండ్ ఏంటి బ్రదర్? మీ డిమాండ్ జీవో నెంబర్ 81, 85 ప్రకారం వారసులకు ఉద్యోగాలు కల్పించాలి. మంత్రి గారిని మేము 100 సార్లు కలిసినాం, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారిని. కనీసం మాకు ఒక చిన్న హామీ కూడా ఇవ్వలేదు. దయచేసి పొంగులేటి గారు మాపై వివక్ష చూపకుండా మాకు న్యాయం చేయగలరని మేము కోరుకుంటున్నాం. సో ఇది మొత్తంగా ఇక్కడ వచ్చినటువంటి వీఆర్ఏల పరిస్థితి. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 3,797 మంది వారసత్వ వీఆర్ఏల ఉద్యోగాలు కల్పించాలని 2023లో వచ్చినటువంటి జీవో నెంబర్ 81, 85తో వీళ్ళకు ఉద్యోగ కల్పన చేయాలని చెప్పి కూడా వీళ్ళు డిమాండ్ చేస్తున్నారు. ప్రజాప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా గతంలో గత ముఖ్యమంత్రి కేసీఆర్కి ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాసినటువంటి లేఖను కూడా వీళ్ళు ఉదాహరిస్తూ చెప్తున్నారు. అప్పటికి తమకు ఇచ్చినటువంటి హామీని ఖచ్చితంగా నెరవేర్చాల్సిందేనని, ఈ క్రమంలోనే మంత్రి పొంగులేటి కూడా చాలాసార్లు కలిసి వినతి పత్రం ఇచ్చినా కూడా ఇప్పటి వరకు సరైన స్పందన లేదని చెప్పి వీళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికైనా తమకు ఉద్యోగ కల్పన చేయాలని చెప్పి వాళ్ళు డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇది ఇక్కడ ఉన్నటువంటి తాజా పరిస్థితి. ఓటు అనుదీప్. హైదరాబాద్ నిమ్స్లో క్యాన్సర్ అవగాహన ర్యాలీ జరుగుతోంది. మరింత సమాచారం మా ప్రతినిధి రమ్య ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. ప్రస్తుతం మనం చూస్తున్నాం హైదరాబాద్ నిమ్స్ ఆసుపత్రిలో ఈరోజు ఏదైతే వరల్డ్ క్యాన్సర్ డేని పురస్కరించుకొని భారీ ర్యాలీ నిర్వహిస్తున్నారు. నిమ్స్ ఎమర్జెన్సీ గేట్ వైపు నుంచి అదేవిధంగా ప్రధాన ద్వారం వరకు కూడా ఈ ర్యాలీ నిమ్స్ సిబ్బందితో సాగడం ఉంది. ప్రస్తుతం మనం చూడొచ్చు ప్లక్కార్డులను ప్రదర్శిస్తున్నటువంటి దృశ్యాలు కూడా మనం చూస్తున్నాం. క్యాన్సర్ని ముందుగా గుర్తించినట్లయితే ఎలాంటి ఇబ్బంది ఉండదు అని చెప్పేసి వీలైనంత వరకు ఈ మహమ్మారిని ముందస్తుగా గుర్తించాలి. అదేవిధంగా యునైటెడ్ బై యూనిక్ అనే కాన్సెప్ట్తో ఈ సంవత్సరం క్యాన్సర్ దినోత్సవం నిర్వహిస్తున్నారు. అయితే క్యాన్సర్కి సంబంధించి నిమ్స్ ఆసుపత్రి ఆంకాలజీ విభాగం నుంచి సదాశివుడు గారు ఉన్నారు. సార్ చెప్పండి, అంటే ఈ మహమ్మారికి సంబంధించి అవగాహన అనేది చాలా ముఖ్యం అంటున్నారు. సో ఈ అవగాహన గురించి మనం ఏం చేయొచ్చు అంటారు, ఇంకా ఏం చేయాలి? సో ఫస్ట్ అవగాహన మనం ఎందుకు వరల్డ్ క్యాన్సర్ డే అవగాహన చేస్తాం, ఎందుకంటే ఫస్ట్ ఎట్లా మనం ప్రివెంట్ చేసుకోవచ్చు, క్యాన్సర్ రాకుండా మనం ఏమి జాగ్రత్తలు తీసుకోవాలనేది ఇంపార్టెంట్. ఎస్పెషల్లీ ఈ కాలంలో ఏంటంటే నోటి క్యాన్సర్ ఎక్కువగా ఉంటుంది. సో గుట్కా పొగాకు వాడకం చాలా ఎక్కువగా ఉంటుంది, ఆల్కహాల్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి రాకుండా చూసుకునే ఇంపార్టెంట్ అదొకటి. రెండోది ఏంటంటే డైట్, మూడోది ఏంటంటే కొంచెం ఫిజికల్ యాక్టివిటీ అంటాం అనమాట, ఎక్సర్సైజ్ ఇవన్నీ చేసుకుంటూ ఉంటూ, ప్లస్ వ్యాక్సినేషన్ అంటే సర్వైకల్ క్యాన్సర్ కోసం ఏంటంటే హెచ్పివి వ్యాక్సినేషన్, లివర్ క్యాన్సర్ కోసం అంటే హెపటైటిస్ బి, హెపటైటిస్ సి ఇన్ఫెక్షన్ వ్యాక్సిన్ వచ్చినాయి. సో ఈ ప్రివెన్షన్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఈ ఆంకాలజీలో. రెండోది ఏంటంటే స్క్రీనింగ్ చేసుకుంటే ఎర్లీగా పట్టుకోవచ్చు, ఎర్లీ డయాగ్నోసిస్ అంటాం అనమాట. ప్యాప్ స్మియర్ చేస్తే సర్వైకల్ క్యాన్సర్ ప్లస్ బ్రెస్ట్ క్యాన్సర్ మ్యామోగ్రాము, జస్ట్ ఓరల్ ఎగ్జామినేషన్ చేసేస్తేనే హెడ్ నెక్ క్యాన్సర్ మనం ఎర్లీగా పట్టుకోవచ్చు. గతంలో బ్రెస్ట్ క్యాన్సర్స్ కానివ్వండి, ఇతర రకాల క్యాన్సర్స్ ఎక్కువ కనిపించేవి, కానీ ఇటీవల చూస్తే కోలన్ క్యాన్సర్, ఇట్లాంటి పేగు క్యాన్సర్లు బాగా పెరుగుతున్నాయి. దీనికి కారణం ఏంటి? యాక్చువల్గా ఏంటంటే బ్రెస్ట్ క్యాన్సర్ కూడా పెరుగుతూనే ఉందండి. యాక్చువల్లీ మన హైదరాబాద్లో ఏంటంటే 100లో ఏంటంటే లేడీస్లో వచ్చే క్యాన్సర్లో 35% క్యాన్సర్లు బ్రెస్ట్ క్యాన్సర్లే ఉన్నాయి, ప్లస్ సర్వైకల్ క్యాన్సర్ కూడా ఉంది. బట్ కోలాన్ క్యాన్సర్, మిగతా క్యాన్సర్ కూడా పెరుగుతుంటే మన ఆహార అలవాట్లు ఏంటంటే కొంచెం ఎక్కువ కావడం వలన. రెండోది ఏంటంటే ప్రోస్టేట్ క్యాన్సర్ ఉందనుకోండి. ఇవన్నీ ఏజ్ మన ఏంటంటే లైఫ్ స్పాన్ పెరగడం వల్ల కూడా క్యాన్సర్ అనేది ఎక్కువగా ఉన్నాయి, వాటిలో ఎక్కువ ఉంటుందన్నమాట. సో ఆహార అలవాట్లు, ఏజ్ పెరుగుతుంది, కొంచెం లైఫ్ స్టైల్ ఫ్యాక్టర్స్ అన్నీ కలుపుకున్న తర్వాతనే ఈ క్యాన్సర్ ఏంటంటే ఎక్కువగా అవుతుంది. సో అవగాహన వీటిలలో కొంచెం మనం రాకుండా ఎలా చూసుకోవాలి, ఎర్లీ తొందరగా ఎలా పట్టుకోవాలి అనేది మోస్ట్ ఇంపార్టెంట్. వాటి కోసం మనం ఈ అవగాహన దినోత్సవం జరుపుకుంటున్నాం. మారుతున్న ఆహారపు అలవాట్లు ప్రధానంగా ఈ క్యాన్సర్ మహమ్మారి పెరుగుదలకు ప్రధాన కారణంగా నిలుస్తున్నాయని చెప్పేసి, మరీ ముఖ్యంగా చూసినట్లయితే ఇంకా జీవన ఏదైతే లైఫ్ స్టైల్స్ ఉన్నాయో లైఫ్ స్టైల్ ఇది ప్రధాన కారణం అవుతుందని చెప్తున్నారు. మరోవైపు సార్, నిమ్స్ ఆసుపత్రిలో చాలా వరకు మనం క్యాన్సర్కి సంబంధించి అన్ని రకాల చికిత్సలు అందిస్తున్నాం, బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ సహా. సో ఇంకా ఏమైనా అడ్వాన్స్మెంట్ తీసుకొస్తున్నాం, అండ్ పీపుల్కి మీరు ఈ రోజును పురస్కరించుకుని ఏం చెప్తారు? ఇది క్యాన్సర్ మీరు అన్నట్టు ఇన్సిడెన్స్ బాగా పెరిగిపోతుంది. మీరు చూసుకుంటే హైదరాబాద్ చుట్టుముట్ల ఓరల్ క్యాన్సర్స్, బ్రెస్ట్ క్యాన్సర్స్, సర్వైకల్ క్యాన్సర్స్, యూటరైన్ క్యాన్సర్స్ ఇవన్నీ చాలా పెరిగిపోతున్నాయి. నంబర్ మీరు చూస్తుంటే ఒక రకంగా భయానకంగా ఉంది. సో ఇవన్నీ ఫస్ట్ మనం ప్రివెన్షన్ చేయాలి. సో మ్యాసివ్ స్క్రీనింగ్ ప్రోగ్రామ్స్ చేయాలి. సో బ్రెస్ట్ క్యాన్సర్ కానీ యూటరైన్ క్యాన్సర్ ఇవన్నీ మాసివ్ స్క్రీనింగ్ ప్రోగ్రామ్ చేస్తే మనకి త్వరగా ఎర్లీ స్టేజెస్లో క్యాన్సర్ని మనం పట్టుకొని దాని ట్రీట్మెంట్ ఇవ్వచ్చు. అలాగే మీరు అన్నట్టు
అడ్వాన్సెస్ ఇన్ ట్రీట్మెంట్. కొత్తగా ఒక లినాక్ 30 కోట్లు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ఇస్తున్నది మాకు. సో అడ్వాన్స్డ్ రేడియోథెరపీ అవన్నీ ఇస్తున్నాము. అలాగే ఇదివరకు 2 కోట్లు ఉండేది, మన తెలంగాణ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఆ మందులకి, క్యాన్సర్ మందులకి 4 కోట్లు చేశాం. సో ప్రతి క్యాన్సర్ పేషెంట్స్ ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలి. వాళ్ళ చేతి నుంచి ఏం పెట్టాల్సిన అవసరం లేదు. ఆరోగ్యశ్రీ చీఫ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్లోనే వాళ్ళకి ఫ్రీ ట్రీట్మెంట్ వస్తుంది. సో వి థ్యాంక్ ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారు, అలాగే ఆనరబుల్ హెల్త్ మినిస్టర్ మన దామోదర్ రాజనరసింహ సార్ ఫర్ ప్రొవైడింగ్ అస్ అడిక్వేట్ అమౌంట్ టు ప్రొక్యూర్ ద క్యాన్సర్ డ్రగ్స్. సో క్యాన్సర్ డ్రగ్స్ ఫ్రీగా ఇస్తున్నాము. అలాగే ప్రతిదీ రేడియేషన్ ఆంకాలజీ కానీ, సర్జికల్ ఆంకాలజీ కానీ, మెడికల్ ఆంకాలజీ కానీ ప్రతి ఒక్క పేషెంట్స్కి ఫ్రీగా ట్రీట్మెంట్ ఇస్తున్న ఈ నిజాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్. మనం ట్రీట్మెంట్కి ఫ్రీగా ఇస్తున్నాం, కానీ వ్యాక్సినేషన్స్ చూస్తే గవర్నమెంట్ సెక్టర్లో ఇప్పటివరకు ఫ్రీగా లేవు. ఇది వీలైనంత తొందరగా దీన్ని ఫ్రీగా ఇంట్రడ్యూస్ చేయాలని ఒక వాదన ఉంది. రెండో వైపు ఏంటంటే దీని చుట్టూ హెచ్పివి వ్యాక్సిన్ ఏదైతే చెప్తున్నాం దాని పక్కన కొంత అంటే ఈ వ్యాక్సిన్ అంత మంచిది కాదేమో అన్న అపోహ కూడా ఉంది. దీనిపైన మీరేమంటారు? హెచ్పివి వ్యాక్సిన్ ఇంకా కరెక్ట్ మనకి చెప్పాలంటే డేటా లేదు. ఇది కంప్లీట్గా ప్రివెంట్ చేస్తుందా అనేది కొంచెం డేటా తక్కువగా ఉంది. అందువల్ల కొంచెం అందరిలో వేసుకోవాలా లేదన్న డౌట్ ఉంది. సో వీ నీడ్ టు గెట్ ఏ గుడ్ డేటా అబౌట్ ప్రివెన్షన్ ఆఫ్ ద హెచ్పివి క్యాన్సర్. సో అది ముఖ్యం. నా ఒకటి సూచన ఏంటంటే మన తెలంగాణలో, మన హైదరాబాద్ చుట్టుముట్టు ఈ ఓరల్ క్యాన్సర్స్ చాలా పెరుగుతున్నాయి. సో ఈ తంబాకు, సిగరెట్టు, జర్దా వీటి వల్ల చాలా పెరుగుతున్నాయి. కాబట్టి దయచేసి నా విజ్ఞప్తి అందరికీ అవన్నీ మానేయండి, ఆల్కహాల్ తీసుకోవడం మానేయండి. అదే కాకుండా జీర్ణకోశ సంబంధించిన క్యాన్సర్లు కానీ చాలా పెరుగుతున్నాయి, చాలా అంటే చాలా పెరుగుతున్నాయి. సో అందరూ మ్యాసివ్ స్క్రీనింగ్ చేసుకొని కొన్ని టెస్టులు చేసుకుంటే 40 ఏళ్ల తర్వాత, లేదంటే సిగ్నల్స్ అని ఉంటాయి, వార్నింగ్ సిగ్నల్స్ అని ఉంటాయి. సో ఆ వార్నింగ్ సిగ్నల్స్ ఏదైనా ఉన్నప్పుడు కానీ కొన్ని టెస్టులు చేసుకొని అర్లీగా ట్రీట్మెంట్ తీసుకుంటే మంచిది. అయితే సాధారణంగా మనం తినే ఆహారం కానివ్వండి మనకు ఆరోగ్యాన్ని కలిగించాలి, కానీ అదే ఆహారం ఇప్పుడు అనారోగ్యానికి దారి తీస్తుందని చెప్పి వైద్యులు చెప్తున్నారు. మరి ముఖ్యంగా కోలన్ క్యాన్సర్, పేగు క్యాన్సర్ ఇలాంటివి రావడానికి మనుషులకు వస్తున్నటువంటి ఆహారపు అలవాట్లో ఉన్నటువంటి మార్పులే ప్రధాన కారణంగా నిలిచినాయి. మరోవైపు చూస్తే ఇటు ఏపీ, తెలంగాణ సహా దేశవ్యాప్తంగా మౌత్ క్యాన్సర్ల సంఖ్య ఎక్కువగా పెరుగుతుంది. దీనికి కారణం తంబాకు, గుట్కా లాంటివి అని చెప్పేసి ఈ నేపథ్యం ఇలాంటివి చేయకుండా ఉండాలి. మహిళల్లో గర్భాశయ ముఖద్వార క్యాన్సర్లు, గర్భాశయ క్యాన్సర్లు ఇలాంటివి రావడానికి ఆలస్యంగా పెళ్లిళ్ళు చేసుకోవడం, పిల్లలు లేకపోవడం, లేదా ఎక్కువ కాలం పాటు ఏదైతే ఇన్ఫర్టిలిటీ ట్రీట్మెంట్ లాంటివి తీసుకోవడం, వీటి వల్ల కూడా ఈ సమస్యలు మరింత పెరిగే అవకాశం ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వీలైనంత తొందరలోనే, అంటే తక్కువ వయసు ఉన్నప్పటి నుంచే 35 ఏళ్ళు దాటినప్పటి నుంచే దీనికి సంబంధించిన స్క్రీనింగ్ టెస్టులను రెగ్యులర్గా చేయించుకోవడం, కుటుంబ సభ్యుల్లో ఎవరికి క్యాన్సర్ లేకపోతే కనీసం 3 ఏళ్లకు ఒకసారైనా, లేదా కుటుంబ సభ్యుల్లో ఎవరికైనా క్యాన్సర్ హిస్టరీ ఉన్నట్టయితే కనుక ఏడాదికి ఒకసారి ఇలాంటి టెస్టులు చేయించుకోవడం ద్వారా ఈ మహమ్మారి నుంచి మళ్ళీ మనం కాపాడుకోవచ్చు అని చెప్పి వైద్యులు చెప్తున్నారు. కెమెరా పర్సన్ బాలాజీతో రమ్య, ఈటీవీ న్యూస్, హైదరాబాద్. ధన్యవాదాలు రమ్య. నార్సింగి పోలీస్ స్టేషన్లో నమోదైన ఎఫ్ఐఆర్ను కొట్టివేయాలంటూ రేవంత్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్పై విచారణను హైకోర్టు ఈ నెల 20వ తేదీకి వాయిదా వేసింది. జన్వాడ ఫామ్ హౌస్ వద్ద డ్రోన్ ఎగరవేశారంటూ నార్సింగి పోలీసులు 2020 మార్చిలో కేసు నమోదు చేశారు. ఈ కేసులో రేవంత్ రెడ్డితో పాటు మరికొంతమందిని నిందితులుగా చేర్చిన నార్సింగి పోలీసులు పలు సెక్షన్లు నమోదు చేశారు. ఈ ఎఫ్ఐఆర్ను కొట్టివేయాలంటూ అదే నెలలో రేవంత్ రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. పోలీసులు తప్పుడు కేసు నమోదు చేశారని, ఎఫ్ఐఆర్ను కొట్టివేయాలని రేవంత్ రెడ్డి పిటిషన్లో కోరారు. దీనిపై హైకోర్టు మరోసారి విచారణ చేపట్టింది. పిటిషన్పై వాదనలు వినిపించడానికి సీనియర్ న్యాయవాది హాజరవుతారని, సమయం ఇవ్వాలని రేవంత్ రెడ్డి తరపు న్యాయవాది కోర్టును కోరారు. విజ్ఞప్తిని అంగీకరించిన హైకోర్టు తదుపరి విచారణను ఈ నెల 20కి వాయిదా వేసింది.